హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను నోరూరించి అల్లం పచ్చడి చేసి చూపిస్తానండి. అల్లం పచ్చడి మట్టి పాత్రలో చేశాను నేను. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ, లేదు మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం, బెల్లం, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చెనపప్పు, జీలకర్ర, సాయమినపప్పు, తెల్ల నువ్వులు తీసుకున్నాను. నెక్స్ట్ ఒక బాండి పెట్టుకున్నాను, మట్టి పాత్ర పెట్టుకొని అందులో ఒక 20 గ్రాములు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఇవి పాత కాయలు, అందుకే రంగు రాలేదు. మీరు ఎర్రగా పచ్చడి కావాలంటే కొత్త కాయలు తీసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు కూడా వేసాను, అవి కూడా ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అవ్వగానే పక్కకు తీసి పెట్టేసి, తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా పచ్చిపప్పు, సాయమినపప్పు, తెల్ల నువ్వులు, అవన్నీ జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను, అవి కూడా ఫ్రై చేసుకున్నాక ఈ లోపల ఇంకో పాత్రలో వేడి నీళ్లు కాచి అందులో చింతపండు, సాల్ట్ వేసి మరిగించి పక్కన పెట్టానండి. కొంచెం వేడి నీళ్లు తీసుకుంటే చింతపండు త్వరగా గుజ్జుగా అవుతుంది అనమాట. తర్వాత ఈ బాండీలో కరివేపాకు వేస్తాను. ఫ్రెష్ కరివేపాకు చూసారా ఎంత బాగుందో, దాన్ని కూడా ఫ్రై చేయండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చడి వచ్చి నేను రోట్లో చేయట్లేదండి, కొంచెం మెత్తగా నలిగితేనే బాగుంటుంది ఇడ్లీ వాటిల్లోకి. అందుకని చెప్పేసి మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం ఇంగ వేసాను. తర్వాత ఇప్పుడు ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ కూడా వేసాను అనమాట. ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు అవన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను. తర్వాత అదే బాండి, ఇందాక ఏ బాండి అయితే ఉందో ఆ బాండీలోనే వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేస్తున్నాను, అంటే తాలింపు పెడుతున్నాను అనమాట పచ్చడికి. అవి ఫ్రై అవ్వగానే పచ్చెనపప్పు, అసలు మీరు ఇడ్లీలో తినండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఆల్రెడీ చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ట్రై చేయండి. ముందు అరుగుదల అంటారు కదా, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి, అజీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు మిల్లెట్ దోశలు చేసుకున్న ఈ చట్నీ ట్రై చేయండి, ఈజీగా తినగలుగుతారు ఇష్టంగా. తర్వాత జీలకర్ర కూడా వేస్తాను, సాయమినపప్పు, మొత్తం తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోండి. అవి ఫ్రై అయిపోయాక కరివేపాకు లాస్ట్లో వేస్తాను. దించేటప్పుడు కొంచెం ఇంగ వేద్దామండి, మీకు ఇంగ ఇష్టం లేకపోతే వదిలేసేయండి. కొంచెం ఇంగు యాడ్ చేస్తాను. తర్వాత ఈ తాలింపులో ఏదైతే తాలింపు పెట్టేసుకున్నామో అందులో పచ్చడి వేస్తాను. బాండీలో ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక డబ్బాలోకి పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, ఎక్కువ టిఫిన్స్లో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నోరూరించి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.